ఇక్కడ ఈ అవగాహన సదస్సుకు అవకాశం ఇచ్చినటువంటి పాఠశాల యాజమాన్యానికి, అలాగే మన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మీకు ఇక్కడ ఒక అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకు ఒక సిఐ గారు, వనస్థలపురం సిఐ గారు కూడా మీకు కొన్ని అంశాలను వివరించడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సంస్థ సభ్యులు కూడా మీకు మీ యొక్క జీవన విధానం గురించి ఏ విధంగా ముందుకెళ్లాలనేది కొన్ని అంశాలను కూడా మీకు వివరించడం జరిగింది. ఇదే తరుణంలో మీకు ఒక బుక్కును సంస్థ నుంచి మన సంస్థ యొక్క మన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి నల్ల మహేందర్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ అధ్యక్షత వహించారు. వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించబడింది. అలాగే వారికి సన్నిహితులైనటువంటి డాక్టర్ నాదెండ్ల రామకృష్ణ గారు, వీరు చాలా గొప్ప మనస్తత్వం ఉన్నవాళ్ళు, చాలా గొప్ప విద్యావంతులు, గొప్ప జ్ఞానులు. వీరు విద్యార్థుల భవిష్యత్తు గురించి, వారి విషయంలో తల్లిదండ్రులు ఏం పాత్ర వహించాలి, విద్యార్థులు ఏం పాత్ర వహించాలి, గురువులు ఏ పాత్ర వహించాలి, సమాజం ఏ విధంగా ఉంది, పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాతావరణం ఏ విధంగా ఉంది, వేటిని మనము అనుకూలంగా లేని వాటిని ఏ విధంగా మనము అనుకూలంగా చేసుకోవాలి, మన యొక్క జీవన విధానం ఏ విధంగా ముందుకెళ్ళాలి, మన లక్ష్యాన్ని మనము ఏ విధంగా చేరాలి, అనేక అంశాలను వారి యొక్క సొంత జ్ఞానంతో వారు రచించి దీన్ని ఒక పుస్తకంలాగా తయారు చేయడం జరిగింది. వీటిని కొన్ని ప్రతులు ప్రింట్ చేసి వారు స్వచ్ఛందంగా కొంతమంది కొన్ని సంస్థల ద్వారా ఈ బుక్స్ని సమాజంలోకి పంపిస్తున్నారు. ఇది చాలా విలువైన పుస్తకము. మీకు అర్థమైనా అర్థం కాకుండా ప్రతి ఒక్క పదాన్ని మీరు ఇందులో వదలకుండా చదవండి మీకు సమయం ఉన్నప్పుడల్లా. అలాగే మీ యొక్క అమ్మ నాన్నలతో కూడా మీరు చదివించండి. వారికి చదవడం రాని వారు మీ పేరెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే మీరు చదివి వారికి వినిపించండి. చాలా అమూల్యమైన పుస్తకము. ఒక్కసారి డాక్టర్ నాదెండ్ల రామకృష్ణ గారికి మనము క్లాప్స్ కొడదాం మనకి అందించినందుకు. ఓకే, ఈ బుక్ను వృధా చేయొద్దు. తప్పకుండా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.